అంతా సవ్యంగానే జరిగింది. కాదు, నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అలాగే ఉంది సినిమా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. చాలా రోజులైంది ఇలా పొద్దున లెగ్సి ఒక ఫ్యాన్ షోకి వెళ్ళి. లాస్ట్ వెళ్ళింది నాకు గుర్తుండి ఓజీకి, దాని తర్వాత ఫ్యాన్ షోకి వెళ్ళి గుర్తులేదు. మళ్ళీ పిఎస్పిఏకే సినిమాకి వెళ్తున్నాం మనం, మళ్ళీ సాయిరామ్ థియేటర్కి వెళ్తున్నాం. ఈసారి కూడా మా గ్యాంగే, బట్ మా అన్నయ్య రావట్లేదు. కొంతమంది మిస్ అవుతారు, బట్ యా మోస్ట్లీ ద సేమ్ క్రౌడ్, సేమ్ థియేటర్, సేమ్ హీరో ఫిలిం. సో లెట్స్ సీ. ఇప్పుడు పొద్దున టైం 5:58 అయిపోయిందా, 7కి షో. రాజమో లగత్రోయ్. బట్ బిఫోర్ గోయింగ్ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానో చెప్పాలనుకుంటున్నా. సో నేను యాక్చువల్లీ యూబీఎస్ నుంచి ఈ పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ట్రైలర్ అంత ఎక్కలేదు. సో లెట్స్ సీ, అక్కడికి వెళ్ళాక ఆ ఊపిరికి కొంచెం వైబ్కి ఏమైనా సినిమా నిజంగా లైక్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ నైస్ బాగుంటుందేమో చూద్దాం. లెట్స్ సీ. ఛార్జ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయింది ఫ్రెండ్స్, తెచ్చుకున్నాం. అందుకే అమ్మ అందరం కాదు, మనకు కొంచెం ఇష్టం ఉంటుంది కదా మనకి. చాలా రోజులు నేను చూసి. అరే జస్ట్ ఫర్ యూబీఎస్ బెంగళూరు నుంచి వచ్చాడు. అవునా? జస్ట్ ఫర్ యూబీఎస్. ఆల్ హేల్ హరీష్ శంకర్. సినిమా కన్నా ఫుడ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఆకలేస్తుంది. తిన్నావు నువ్వు? రెండు సార్లు అన్నాడు. ఇంటి దగ్గర వస్తారు, ఎక్కడ వస్తారు 2 times. చాలా కడుపు నిండిపోయింది. సినిమా రిలీజ్ అవుతున్నా ప్రాపర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ట్వీట్లు వేస్తాడు ట్విట్టర్లో. యాంటీగానా? ఎక్కడో చూసినట్టుంది. హాయ్ బ్రో. మన టికెట్లు ఈరోజు మనకి ఇప్పించింది మనోడే. నైస్ నైస్. ఫస్ట్ టైం సుజిత్ హిట్ ఇచ్చాడు, ఇప్పుడు హరీష్ శంకర్ హిట్ ఇస్తాడంట. ఖచ్చితంగా ఇస్తాడు ఈసారి. బిలీవింగ్, సపోర్టింగ్. బిర్యానీ. ఎస్. 2 hours. Oh my god. Zam hare bare కాల్ మెల్లకే. ఏంటి లైట్లు పెట్టారు? ఆక్సిజన్ సిలిండర్ కాదు, కాన్ఫిటీ. చెప్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. హాయ్ బాబాయ్. నువ్వు చెప్పరా, ఏమనుకుంటున్నావు సినిమా ఎక్స్పెక్టేషన్స్? ఏం చెప్తాం, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వి ఆర్ వాచింగ్. ఫ్యాన్ బాయ్ సంభవం, కల్ట్ క్యాప్టెన్ అంటాడు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. సినిమా ఎలా ఉంటుందో చెప్పలేదు నువ్వు ఇప్పుడు దాకా. సినిమా వీఆర్ వాచింగ్ ఫ్యాన్ ఫీస్ట్. ఏం చెప్పాము? ఇంకో 2 పదాలు వాడు. ఇంకో 2 పదాలు అంటే ఫ్యాన్ బాయ్ సంభవం అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకోటి కల్ట్ క్యాప్టెన్. ఇంకోటి ఏముంటుంది? ఎడిటింగ్లో లేచిపోయాడు పృథ్వీ వ్లాగ్లో. కరెక్ట్గా వీడియో మొదలెట్టడం ఏం కాదు. ఏదో అట్లా నువ్వే చెప్పు. అందరూ 4 hours రా అంటే సెకండ్ హాఫ్ 2.5 గంటల అంటాను నేను. అప్పుడు నువ్వు కాదు, ఫస్ట్ హాఫ్ 2 hours, సెకండ్ హాఫ్ 2 hours. వ్లాగ్ అలా చెయ్యర్రా. అదే కదా. ఏం లేదు ఫ్రెండ్స్, ఇందాక నేను దురంధర్ ఎంత రన్ టైం అంటే 4 hours అని చెప్పా. అప్పుడు నువ్వేమన్నావు?
కాదాడు ఏంట్రా ఖర్చు ఫస్ట్ హాఫ్ 2.5 hours రా అని అడిగాడు. అప్పుడు నువ్వేమన్నావు? అంతేరా, ఫస్ట్ హాఫ్ 2 hours, సెకండ్ హాఫ్ 2:15 అలా ఉంటుంది అంటే అప్పుడు కాదే ఫస్ట్ హాఫ్ 2 hours, సెకండ్ హాఫ్ 2 hours, 4 hours వస్తుంది 2 సార్లు చూడొచ్చు మనం. అమ్మ థ్యాంక్స్ రా చెప్పావు. కాదే ఏదో చేస్తున్నా. బై ద వే ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది. మో హ్యాపీ ఉగాది, హ్యాపీ న్యూ ఇయర్. పరాభినామ సంవత్సర శుభాకాంక్షలు. అది అనిపించుకున్నాడు ఈడు. ఆడు చెప్పొచ్చురా, మనం మనం చెప్తేనే వేరే. అందులో మళ్ళీ ఆటో ఎడిట్ ఉంది. ఎవరికి తెలియపోతుంది అది. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అంతే. అదే ఫ్రెండ్స్, కాపీ బెస్ట్ మామ. అన్ని పరాభవాలేనా? అంటే అది నీ రాసి బట్టి ఉంటుంది. నాకు రాసి తెలుసు కదా. రాసి తెలుసు కదా. వెంకీ సినిమా ఫస్ట్ మాస్కో పెట్టు. అది రాసి, ఇది రాసి ఏం రాసి? సారీ, ఓకే వద్దులే. ఇంకా కాదురా, ఆ రాసి ఈ రాసి సేమ్ కదరా. అదే కదా. ఆ రాసి ఈ రాసి ఒకటో కాదో కామెంట్స్ లో వచ్చారు. దీర్ఘం. ఇది దీర్ఘమే. రాసి రాసి కాదు, రాసి అంటే ఈసీ, ఇది ఈసీ. కుంటి. నేను దీర్ఘం చెప్తున్నాను రా. రాసి రాసి నువ్వు చెప్పేది. అది తెలుగు నేర్పించరా మళ్ళీ. తెలుగు టర్మేటర్. మోస్ట్ ఇంటలెక్చువల్ డిస్కషన్ జరిగింది ఇప్పుడు దాకా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించిందిరా. ఆల్ హోప్స్ ఆన్ సెకండ్ హాఫ్. హోప్ హాస్పిటల్ కాకినాడ, ఏడిపి రోడ్. నీ హుడీలో ఎన్ని పేపర్లు ఉన్నాయో తెలుసా? అక్కడే కొంచెం లోపలికి వద్దాం. అదే కదా. చాలా చల్లగా ఉంది సార్ కార్లు. అయిపోయి అంతా సవ్యంగానే జరిగింది. కాదు, నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అలాగే ఉంది సినిమా. సో నేను యాక్చువల్లీ యూబిఎస్ నుంచి ఈ పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ట్రైలర్ అంత ఎక్కలేదు. సేమ్ నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉంది సినిమా. ఇంకా చాలా బెటర్ అనిపించింది. ఓ మై గాడ్, నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. ఓ మై గాడ్, నువ్వు కామెంట్స్ ఇప్పుడు పెట్టి కాల్ పెడతారు ఇచ్చిన తర్వాత. ఓ అయ్యో, ఏంటో ఎలా జరిగింది ఏంటో మరి. నాకు చాలా చాలా రిఫరెన్స్లు అస్సలు వర్కౌట్ అవ్వలేదు.
సేమ్ ముందు సినిమాలో కూడా కొన్ని పాటల రెఫరెన్స్లు తీసుకున్నాడు, అవి వర్కౌట్ అవ్వలేదు, ఇందులో కూడా వర్కౌట్ అవ్వలేదు. అసలు శ్రీలీల బాగుంది. సినిమా రివ్యూ అంటే శ్రీలీల బాగుంది. అయ్యయ్యో శ్రీలీల నాకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కొడతామో వద్దొద్దు, నాకు చెప్పాడు అదే అద్దురా బాబు ఇందులో. అయితే